కాదు. పార్టీ మంచి చెడ్ల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ నుండి చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపక్ దాస్ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? బరాబర్ జరుగుతుందండి. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వినట్టు పోయి తిరుగుతున్నాం. పోలీకి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తాడది? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తీర్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తుంది. దాంట్లో త్వరలోనే, అతి త్వరలోనే, ఎక్కువ కూడా సమయం ఏం లేదు.